నమస్తే నో ఎటున్నారు బాగున్నారా అంతా? గాడ్ ఆఫ్ మాసెస్ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో కెరియర్ పీక్ ఫామ్లో ఉన్నాడు బాలయ్య. ఎంత వేగంగా తన కెరియర్ డౌన్ అయిందో అంతకు మించిన వేగంతో మళ్ళీ తిరిగి పుంజుకొని తన స్టార్డమ్ని మార్కెట్ని తిరిగి సంపాదించుకున్నాడు. బాలయ్య నటించిన రీసెంట్ మూవీస్కి బాక్సాఫీస్ వద్ద యునానిమస్ టాక్ వస్తుంది. వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించి కెరియర్ బెస్ట్ ఫామ్లో దూసుకుపోతున్నాడు బాలయ్య. అదే ఊపులో తాను నటించిన డాకు మహారాజ్ మూవీతో ఈ ఇయర్ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద మాస్ రచ్చ చేశాడు. వరుస విజయాలతో పీక్ ఫామ్లో ఉన్న బాలయ్య, మంచి సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్ బాబీ, వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే డాకు మహారాజ్ మూవీ పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టుగానే డే 1 ఓపెనింగ్స్ అద్దిరిపోయాయి. 500 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందించిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ పోటీలో ఉన్నా దాన్ని పూర్తిగా డామినేట్ చేస్తూ మరి యునానిమస్ టాక్ని రాబట్టుకుంది డాకు మహారాజ్ మూవీ. బాలయ్య మాస్ స్క్రీన్ ప్రజెన్స్, తమన్ బీజిఎం, ఫస్ట్ హాఫ్ ఎలివేషన్ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, సెకండ్ హాఫ్ ఎమోషన్స్ అండ్ ఫైట్స్ ఇవన్నీ కూడా ఆడియన్స్కి పిచ్చెక్కించాయి. రీసెంట్గా బాలయ్య నటించిన మూవీస్లో ది బెస్ట్ అవుట్పుట్ అని చెప్పొచ్చు డాకు మహారాజ్ని. అయితే డాకు మహారాజ్ మూవీని సంక్రాంతి లాంటి ఫ్యామిలీ ఫెస్టివల్ సీజన్లో కాకుండా పోటీలో రిలీజ్ చేయకుండా సోలోగా రిలీజ్ చేస్తుంటే ఖచ్చితంగా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అయి ఉండేది సినిమా. మాస్ మూవీ అని చెప్పి ఒక సెక్షన్ ఆడియన్స్కే సినిమాని పరిమితం చేసి సంక్రాంతి లాంటి ఫ్యామిలీ ఫెస్టివల్ సీజన్లో రిలీజ్ చేయడం వల్ల ఈ సినిమాకి భారీ డ్యామేజ్ జరిగింది. బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ఫుల్గా రన్ని కంప్లీట్ చేసుకొని రీసెంట్గా డిజిటల్ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టింది డాకు మహారాజ్ మూవీ. నెట్ఫ్లిక్స్లో డిజిటల్ స్ట్రీమ్ అవ్వగా ఈ సినిమా దెబ్బకి సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది. అతి తక్కువ టైంలోనే అత్యధిక వ్యూస్ అందుకొని ట్రెండింగ్లోకి వచ్చింది డాకు మహారాజ్. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇలా ఆల్ లాంగ్వేజెస్లోనూ స్ట్రీమింగ్ వచ్చేసింది సినిమా. దేశవ్యాప్తంగా నెట్ఫ్లిక్స్లో ఈ వారం ట్రెండ్ అవుతున్న అన్ని సినిమాల్లో డాకు మహారాజ్ మూవీ మొదటి స్థానంలో ఉంది. థియేటర్స్లో బాక్సాఫీస్ని షేక్ చేసినట్టుగానే ఓటీటీలోనూ రఫాడిస్తుంది సినిమా. ఆల్ లాంగ్వేజెస్లోనూ అత్యధిక వ్యూస్తో దూసుకుపోతుంది. హిందీ సినిమాలని సైతం వెనక్కి నెట్టి మరి బాలయ్య తన మాస్ హీరోయిజంని చూపిస్తున్నాడు. ఇండియన్ ఇండస్ట్రీ హిట్ అయిన పుష్ప 2 సినిమాని సైతం వెనక్కి నెట్టి మరి డాకు ప్రపంచం కొనసాగుతుంది. ఇది నిజంగా అన్ఎక్స్పెక్టెడ్. మరి డాకు మహారాజ్ మూవీని ఓటీటీలో మీలో ఎంతమంది చూశారో, ఈ సినిమా పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూశారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.